నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏదైతే నవనిర్మాణ సంకల్ప సభ పెట్టబోతా ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే పర్మిషన్ రద్దయినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ జనసేన నాయకులు మాత్రం ఇది కుట్రపూరితంగానే చేస్తూ ఉన్నారు. ఈ పర్మిషన్ రద్దయినటువంటి ఒక చర్చను తెరమికి తెస్తూ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కల్వ సుజాత గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సభకు కాంగ్రెస్ వాళ్ళు భయపడరా, లేకపోతే ఎందుకు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు భయపడేది అనేది అసలు శరీరంలో ఉన్న నెత్తురుకి ఎక్కడా లేదు. కాంగ్రెస్ నెత్తురులో ఒకరికి భయపడే నెత్తురే కాదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. పవన్ కళ్యాణ్కి కావాలని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణం చేసుకునేది ఏముంది? ఆల్రెడీ వాళ్ళకు కొత్తగా నిర్మాణం అయ్యేటటువంటి రాజధాని అవసరం ఉన్నది. వాళ్ళకి చేసుకుంటే బాగుంటుంది. మూడు రాజధానులలో కొలిక్కొచ్చి ఒక రాజధాని నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రం వేరుపడి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా దిక్కు దివాణా లేనటువంటి వాళ్ళు ఈడొచ్చి నవనిర్మాణం ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ నిర్మాణం అయ్యి ఉన్నది. తెలంగాణ ఆత్మగౌరవం కోసము, తెలంగాణ కొట్లాట, తెలంగాణ సాయుధ పోరాటము, తెలంగాణ ఉద్యమకారుల పోరాటము, తెలంగాణ ఆత్మ బలిదానం పోరాటంతో వచ్చినటువంటి తెలంగాణలో ఈరోజు 2 జూన్ అంటే తెలంగాణ ప్రజలకి పండగ రోజు. ఈరోజు ఇక్కడికి వచ్చి సభ పెట్టి మళ్ళీ ఇంకొకరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసే విధంగా నవనిర్మాణం అంటే ఏం చేస్తాడు? నవనిర్మాణము నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగుతూనే ఉన్న పవన్ కళ్యాణ్, నీ రాష్ట్రం మీద నీకు సోయి లేదు, పక్క రాష్ట్రంకి వచ్చి చేస్తాను. ఏదో ఒకటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇది సినిమా కాదు. తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది ప్రజల ఆత్మాభిమానం ఈరోజు పణంగా పెట్టి తెచ్చుకున్నటువంటి రోజు ఈరోజు వచ్చి నువ్వు వారం రోజుల ముందన్న పెట్టుకొని ఉంటే, వారం తర్వాతనన్నా పెట్టుకొని ఉంటే, ఈరోజే వాలాయించి ఈరోజు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నా? తెలంగాణ శాంతి భద్రతలకు ఏదైనా భంగం కలిగితే నువ్వు ఇస్తావా? రేపు పొద్దున ఏమన్నా జరిగితే జరగరాంది లేదా నువ్వేమన్నా రెచ్చగొట్టిపోతే ఈరోజు అందరు ఆనందంగా ఉన్న సమయంలో అందరి మనోభావాలు దెబ్బతింటే గనక నువ్వు వాపస్ తెచ్చిస్తావా? కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇది. జనాల మీద, ప్రజల మీద ఎవ్వరికి కూడా బేచజాలాలు లేవు. మాకు ఇక్కడ హైదరాబాద్కు ఎక్కడ కూడా భేదం చూపించట్లేదు, ఎక్కడ కూడా కోపం చూపించట్లేదు, ప్రేమ ఉన్నది. అందుకే వరదల సమయంలో 2 కోట్ల రూపాయలు ఇచ్చిండు, కొండగట్టుకు ఆర్థిక సాయం చేసిండు పవన్ కళ్యాణ్ అనేది ఒక జనసేన నేతలు చెప్తారు. రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటివే కానీ జనం మీద నిజమైనటువంటి ప్రేమ తెలంగాణ ప్రజలకు. మేమంటున్నాం, ఈరోజు తెలంగాణలో కొన్ని లక్షల మంది సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఉంటున్నారు. తెలంగాణలో మేము ఎవరినేమి దూషించట్లేదే, ఎవరినేమి పొమ్మనట్లేదే. రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఎక్కడన్నా రావచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు, ఎక్కడన్నా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. కానీ దానికి మేమేం విరుద్ధం కాదు, మేమేం కొత్తగా రాజకీయం రచించలేదు. సెటిలర్స్ ఓట్లను కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడుతుంది అనేది కూడా ఒక చర్చ జరిగింది. మా గురించి నువ్వు వచ్చి ఇక్కడ చెప్పడం ఏంది? నీ గురించి నీ రాష్ట్రంలో మాట్లాడుకో, మా గురించి మా రాష్ట్రంలో వచ్చి మాట్లాడుకోవడం ఏంది? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాట ఇచ్చినాము, మాట నిలబెట్టుకున్నది మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి. అంతవరకే మాట్లాడు. ఇంకా మిగతా నీకు ఒకవేళ నువ్వు ఈరోజు హైదరాబాద్ రావడానికి కారణం ఏంది? మాకు రాజకీయం అంటున్నావు, సెటిలర్ల ఓట్ల కోసము, బీజేపీకి లాభం చేకూర్చడం కోసమో, లేకపోతే ఇక్కడ మళ్ళీ ముగిసిపోయినటువంటి ఉద్యమ పోరాటము దాన్ని రెచ్చగొడదామనే, లేకపోతే ఏం చేద్దామనే పవన్ కళ్యాణ్కి బేషరతుగా తెలంగాణ ప్రజలకు ముందుగా క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ కోనసీమ తోటలు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు నవనిర్మాణం అని వస్తాడు? ఫస్ట్ బార్డర్లోకి వచ్చి నువ్వు వస్తుంటావు పోతుంటావు, నీ ఆస్తులు ఉన్నాయి, నీకేమన్నా అబ్జెక్షన్ చేస్తున్నామా? మేము దినం పొద్దుగాలో రా, నువ్వు వస్తున్నావు పోతున్నావు, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ ఈడ చేయి, లంచ్ మీ రాజధానిలో చేయి, మేమేమనట్లేదే నీకు. మరి ఇప్పుడు వచ్చి ఈడ సభలు పెడతా, సంస్కారాలు చెప్తా అని అంటే ఎవరు ఒప్పుకుంటారు ఈడ? అది కూడా ఎందుకు? మేము ఎవరైనా రావచ్చు అని అన్న ముందే, కానీ నువ్వు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మాకు మనోభావాలు లేవా? మేము ఆంధ్ర పాలకులకో, ఆంధ్ర రాష్ట్రంకో మేమేమన్నంటే మీరు ఇప్పుడు ఊరుకుంటారా? అప్పుడు పోరాడినటువంటి సమయం వేరు. కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత ఎవరి బతుకులు వాళ్ళయి, ఎవరి రాజధానులు వాళ్ళయి, ఎవరి రాష్ట్రం వాళ్ళకి ఏర్పడిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి తగుదునమ్మా అని చెప్పి మా రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమో, లేకపోతే మా మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నమో చేస్తే పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధులు ఉంటే కనుక క్షమాపణ. నిజంగా నువ్వు సభ పెట్టుకోవాలంటే వచ్చేటప్పుడు తెలంగాణ బార్డర్లో నేను తప్పైంది, నేను ఆ రోజు అన్నటువంటి మాటలు తెలంగాణ ప్రజలు నన్ను క్షమించండి అను, అప్పుడేమన్నా నీకు దారి దొరుకుతుందేమో. మీ జనసేన కార్యకర్తలు ఆ రోజు తమాషాగా అన్నాడంట, మేము తమాషాగా కనబడుతున్నాం సందర్భంలో అన్నాడంట. సందర్భంలో మేమెందుకన్నాం?
మావి దిష్టి కళ్ళు అన్నప్పుడు నువ్వు ఇక్కడికి వస్తే నేను అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మావి దిష్టి కళ్ళు కదరా భయ్, మేము ఒక నిమిషానికి ఒప్పుకుంటాం. మరి నువ్వు జనసేన ఈడొచ్చి తెలంగాణకు వచ్చి మీటింగ్ పెట్టిపోతే మళ్ళీ నీ మీద దిష్టి పడితే ఉన్న పార్టీ కూడా ఉస్సుక్కుమంటది కదా. మళ్ళీ ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ మీద కొన్ని ల్యాండ్ ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి జనవాడకు సంబంధించి. దాని మీద మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా? ప్రభుత్వం దృష్టికి వచ్చింది? నీకు అది కూడా తెలుసో తెలీదు, 3 రోజులు అయింది దాని మీద మొత్తం సర్వే చేస్తున్నారు. అంత కథలు కహానీలన్నీ బయటపడతాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే రేపొద్దున మీడియాలో రేపొద్దున ఆయన గురించి ఏదైనా తప్పుడు వార్త రాగలది అంటే ఆయన చేసిన దోపిడీలు ఏమన్నా ఉంటే బయటపడగలయని ముందస్తుగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సెటిలర్లని ఏదన్నా ఒకటి మాయ చేసి పోదాం అనుకున్నాడేమో. కానీ అవన్నీ పప్పులు ఇక్కడ ఉడుకోవు. మీరు వచ్చి ఈడ వ్యాపారాలు చేసుకుంటున్నారు, మేమేమనట్లేదు. మీరు వచ్చి ఈడ నివాసాలు ఏర్పరచుకుంటున్నారు, మేమేమనట్లేదు. ఇది సెక్యులర్ రాష్ట్రాల్లో ఎలాగుంటుంది, దేశం ఎట్లా ఉంటుందో అలాగే అన్ని ప్రాంతీయ వాసులు కూడా, అన్ని ప్రాంతాల వాసులు కూడా ఇక్కడ వచ్చి హైదరాబాద్ అంటేనే బతుకునిచ్చేది, హైదరాబాద్ అంటేనే బుక్కెడు బువ్వ పెట్టేది హైదరాబాద్ మహానగరం. కాబట్టి ఎవడన్నా వచ్చి ఈడ ఉండొచ్చు, కానీ ఈడ అవసరమైన రాజకీయము అనవసరమైన రాజకీయం ఈడ చేస్తా అంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఇంకా చూస్తూ ఊరుకోరు. మీరు ఎవరి కోసమో ఎవరి మెప్పు పొందడం కోసమో ఏమన్నా చేసి ఉండొచ్చు. ఈడ గ్లాస్ పార్టీకి సోయే లేదు. ఈ గ్లాస్ పార్టీకి ఏం మాట్లాడాలో తెలియదు. ఉన్న 4-5 మంది కార్యకర్తలు వాళ్ళు ఎక్సెక్స్ పడుతుంటారు. కానీ వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మీరు తెలంగాణ వాళ్ళే నిజంగా అయితే మీ పార్టీ జనసేన పార్టీ ఆంధ్ర పార్టీ అయినా కూడా మీరు తెలంగాణలో నివాసం ఉంటుండ్రు. మీ నాయకుడు తెలంగాణకు వస్తా అన్నప్పుడు మీరు రేపు పొద్దున ఓట్లు అడగడానికో ప్రచారానికో పోతే పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు మీరు గుర్తు చేసుకొని తెలంగాణ ప్రజలు మళ్ళీ మీ మొహం మీద చీగొట్టకుండా మీ పవన్ కళ్యాణ్ని క్షమాపణ అడిగి రమ్మంటున్నా. అంతకు మించి సమైక్యాంధ్ర కావాలని 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అన్నోనివి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతావు? మళ్ళీ మేమిద్దరం కలిసిపోదామని చెప్తావు బయటకు వచ్చి. సమైక్యాంధ్ర తెలంగాణ 2 కలిసి మళ్ళీ ఒకసారి హైదరాబాద్ని దోపిడీ చేద్దాం, మళ్ళీ మీ పెత్తనం చెలాయిద్దామని ఇక్కడ మళ్ళీ ఏమైనా చెప్తా అంటావా పవన్ కళ్యాణ్? నేను మంచి మాటలతోనే చెప్తున్నాము. సాయంత్రం ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. అక్కడ కానీ నోరు దొర్రి మా ప్రభుత్వాన్ని కానీ మా తెలంగాణ ప్రజల్ని కానీ మమ్మల్ని తెలంగాణను ఉద్దేశించి ఏదైనా ఒక్క తప్పుడు వ్యాఖ్య చేసినా మరి ఈపు చింతపండు అవుతుంది అందరికీ అని చెప్తున్నాం మేము. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి తెలంగాణలో అడుగు పెట్టాలి, సభ పెట్టుకోవాలంటూ కల్వ సుజాత చాలా ఘాటుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పవన్ వ్యవహారం ఎక్కడ దాకపోతుంది, ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.